డియర్ స్టూడెంట్స్, రాబోయే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తెలిసిందే, రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో. సో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి బోత్ ఎగ్జామినేషన్స్కి ఒకటే సిలబస్ ఉంటుంది. 200 మార్క్స్, 200 మార్క్స్, 3 అవర్స్, 180 మినిట్స్. మనకి అన్నీ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. 4 మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. ఏదో ఒక మల్టిపుల్ చాయిస్ని చూసన్ చేయడం. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో లేదు. ఏ పోలీస్ కానిస్టేబుల్స్కి లేదు. తెలంగాణ కానీ ఏపీ కానీ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ లేదు. 200 మార్క్స్, 180 మినిట్స్, దట్ ఈస్ 3 అవర్స్. ఫస్ట్ వన్ అర్థమెటిక్. అర్థమెటిక్లో దాదాపు 30 to 35 మార్క్స్ అడుగుతున్నాడు. నియర్లీ అప్ టు 35 మార్క్స్ వరకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ అర్థమెటిక్లో మళ్ళీ ఏ టాపిక్స్ మీద ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎలా అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసిందాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఏ టాపిక్స్లో రేషియో ప్రపోర్షన్లో, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ఏ టాపిక్స్లో ఎన్నెన్ని మార్క్స్ అడుగుతున్నాయో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి అప్ టు 35 మార్క్స్ వరకు, అంటే మినిమం 30 మార్క్స్, మ్యాక్సిమం 35 మార్క్స్ వరకు అర్థమెటిక్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ రీజనింగ్లో 30 మార్క్స్ అడుగుతున్నాడు. మనకి వర్బల్ రీజనింగ్, హై లెవెల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. వర్బల్, హై లెవెల్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు రీజనింగ్లో. అండ్ ఇంగ్లీష్లో కూడా 25 to 30 క్వశ్చన్స్, మినిమం 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఎస్ఐ వాళ్ళకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకి ఇంగ్లీషు గ్రామర్ టైప్లో ఉంటుంది, ప్యూర్ గ్రామర్. ఆర్టికల్స్, క్లోజ్డ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ విధంగా డీటెయిల్డ్గా మీకు కంప్లీట్ గ్రామర్ మీద 25 to 30 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మళ్ళీ ఇంగ్లీష్ మీద ఏ టాపిక్స్ మీద ఆ 30 మార్క్స్లో ఏ ఏ గ్రామర్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మన ఇంగ్లీషు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో మనం ఇంకో వీడియోలో దాన్ని ఇక అప్లోడ్ చేస్తాను. అర్థమెటిక్ 30 to 35 క్వశ్చన్స్, రీజనింగ్ మినిమం 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 30 మార్క్స్, ఇంగ్లీష్ మినిమం 25 to మ్యాక్సిమం 30. నెక్స్ట్ జనరల్ స్టడీస్ పార్ట్కి వచ్చేకొద్దికి హిస్టరీలో 20 మార్క్స్ అడుగుతున్నాడు. 20 మార్క్స్ వరకు హిస్టరీలో క్వశ్చన్స్ వస్తున్నాయి. అది తెలంగాణ హిస్టరీ కాకుండా ఓన్లీ ఇండియన్ హిస్టరీ మీదే 20 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. అండ్ ఇండియన్ పాలిటీలో 10 మార్కుల వరకు, 10 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కాకుండా ఇండియన్ ఎకానమీలో మాత్రమే 7 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ కూడా 7 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. నెక్స్ట్ జనరల్ సైన్స్, దట్ ఈస్ బయాలజీ మీన్స్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, నియర్లీ 18 to 20 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నియర్లీ అప్ టు 20 మార్క్స్ వరకు మనకు అడిగే ఛాన్స్ ఉంది. బయాలజీ అంటే ఒకప్పుడు బయాలజీ, జనరల్ సైన్స్ వేరే, ఇప్పుడు జనరల్ సైన్స్ అడిగేది డైలీ లైఫ్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి. మా ఇంటర్మీడియట్లో ఉన్న బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అవన్నీ కాకుండా డైలీ లైఫ్ ఆఫ్ సైన్సెస్ గురించి క్లియర్గా అడుగుతున్నాడు. చాలా తక్కువ సిలబస్సే, బట్ 18 to 20 మార్క్స్ అడుగుతున్నారు. ఇంతకుముందు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్లో అడిగే సిలబస్ కంటే ఇప్పుడు తక్కువ సిలబస్సే, బట్ 18 to 20 మార్క్స్ వరకు మ్యాక్సిమం అడుగుతున్నాడు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 16 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, ఎగ్జామినేషన్ జరుగుతుందో, ఆ ఎగ్జామ్ బిఫోర్ 6 months వరకు కరెంట్ అఫైర్స్ కావాలి అండ్ జీకే కావాలి. కరెంట్ అఫైర్స్ జీకే 6 months వరకు కావాలి. అండ్ ఈ జీకే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మన లోకల్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, అండ్ వాటి యొక్క కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీలో కూడా మనకి ఈ కరెంట్ అఫైర్స్ బేస్ చేసి పథకాలు అవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ 10th వన్ తెలంగాణ మూమెంట్,
తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ మీద ఈ మధ్య కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో జరిగిన నోటిఫికేషన్, 2016లో జరిగిన ఇది. సో 2 నోటిఫికేషన్స్‌లో కూడా మనకి దాదాపు 40-45 క్వెషన్స్ వరకు అడుగుతున్నాడు. సో ఇక్కడ తెలంగాణ మీద అడగడం వలన అక్కడ మనకి అర్థమెటికు, రీజనింగు, ఇంగ్లీష్‌లో ఒక 5 మార్క్స్ తగ్గించి ఇక్కడ ఎక్కువ మార్క్స్ అడుగుతున్నాడు. సో మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాదాపు 40-45 మార్క్స్. సో ఒకసారి ఆలోచించండి. మనకు రావాల్సిన 200 మార్క్స్‌లో ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 60, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకి 80, బీసీ వాళ్ళకి 70 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్. దాంట్లో 50% ఆఫ్ ది మార్క్స్ అంటే ఒక 30-40 మార్క్స్ నియర్లీ మనం ఈ తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ నుంచే ఒక 30 మార్క్స్ ఈజీగా తెచ్చుకొని ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కావచ్చు. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సోషల్ అవేర్నెస్. సో ఇది కొత్త సబ్జెక్ట్, అసలు సబ్జెక్టే కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సోషల్ అవేర్నెస్ 10 మార్క్స్. అంటే రేపు నీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చిన్న చిన్న వాటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నీకు ఒక పర్స్ కనపడింది. ఆ పర్స్ నిండా డబ్బులు ఉన్నాయి. సో ఆ పర్స్ని మీరు ఏం చేస్తారు అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, ఆ పర్స్ని తీసుకొని నేను జోబులో పెట్టుకుంటాను ఆ డబ్బులు తీసుకొని. రెండోది, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను. మూడో ఆన్సర్, దగ్గరుండి ఎవరిదైనా పడిపోయిందని విచారించి వాళ్ళకి అప్పచెప్పుతాను. సో ఫోర్త్ ఆన్సర్, ఇవన్నీ కావు. ఈ టైప్‌లో నా పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ అవేర్‌నెస్ మీద 10 క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్టు ఇంపార్టెంట్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. దాదాపు నియర్లీ 90-100 మార్క్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 90 మార్క్స్. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. బాగా ప్రిపేర్ అయ్యి, బాగా ప్రాక్టీస్ చేసి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ పార్ట్ మీద అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ పార్ట్ మీద ఈజీగా 90-100 మార్క్స్ క్వెషన్స్ ఇచ్చిన వాటిల్లో ఈజీగా ఒక 60-70 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, ఈ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. జనరల్ స్టడీస్లో మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ని బట్టి, మనం చదివిన విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్ టఫ్గా రావచ్చు, ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్ ఈజీగా రావచ్చు అని దాని మీద ఎగ్జామ్ డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది. టఫ్ అంటే ఏంటి మీనింగు? ఎగ్జామినేషను మనకి మనం రాసే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. సో మనకి ఇచ్చే క్వశ్చన్ పేపరు లైక్ గ్రూప్ 2 రేంజ్లో ఇచ్చారనుకోండి. గ్రూప్ 2 రేంజ్లో క్వశ్చన్స్ అడగడము, గ్రూప్ 1 రేంజ్లో క్వశ్చన్స్ అడగడం అంటే చాలా తక్కువ మంది ఆన్సర్స్ చేయగలుగుతారు. పేపర్ టఫ్గా ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు జనరల్ స్టడీస్లో మార్కులు తగ్గిపోతాయి. అలా కాకుండా పేపర్ డెడ్ ఈజీగా ఇచ్చారు, అన్నీ తెలిసినవి, చదివినవే, సింపుల్ బిట్స్ ఇచ్చారంటే అందరూ ఎగ్జామ్ బాగా రాస్తారు జనరల్ స్టడీస్. సో కాబట్టి జనరల్ స్టడీస్ మీద మనం చదివేది మనం చదువుతాము, మన స్టాండర్డ్లో మనం చదువుతాము. బట్ ఎగ్జామ్ రాసి ఎగ్జాము ఈజీగా ఇచ్చారా, టఫ్గా ఇచ్చారా? ఈజీగా ఇచ్చినా ఒక ప్రాబ్లము, టఫ్గా ఇచ్చినా ఒక ప్రాబ్లం. ఈజీగా ఇచ్చారు అంటే అందరూ క్వాలిఫై అవుతారు, చాలామందికి మార్క్స్ వస్తాయి. టఫ్గా ఇస్తే అందరికీ తగ్గిపోతాయి. నెక్స్ట్ పార్టు మనకి తెలంగాణ మూమెంట్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ. సో ఈ పార్ట్‌లో కూడా అందరికీ మార్క్స్ బాగానే వస్తాయి. సో కొంచెం చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ అవేర్‌నెస్ కూడా బాగా ఫోకస్ చేయాలి. మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు చూస్తే మనం ఓవరాల్‌గా అన్ని సబ్జెక్ట్స్ మీద సో చదువుతుంటాం. అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం. కానీ జస్ట్ క్వాలిఫైయే కదా అని చెప్పేసి మైండ్‌లో పెట్టుకొని క్వాలిఫై రేంజ్‌లో మాత్రం చదవకండి. ఇక్కడ క్వాలిఫై అయితే నిజమే. ప్రిలిమ్స్‌లో ఓసీ వాళ్ళకి 80 మార్క్స్, బీసీ వాళ్ళకి 70, 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. దానికన్నా 1 మార్క్ తక్కువొస్తే ఆహ్, డిస్క్వా ఎగ్జామినేషన్ క్వాలిఫై కారు. అందరితో స్టాప్ అయిపోతారు. సో 80 మార్క్స్ కంటే ఎక్కువొచ్చినా యూజ్ ఏం లేదు. జస్ట్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్ట్‌కెళ్తారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో మంచి మార్క్స్ వచ్చేటట్లు, స్కోర్ చేసేటట్లు ఎయిమ్ పెట్టుకోవాలి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషనే మెయిన్స్ ఎగ్జామ్‌గా మన మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. సో ఎంత చదివినా ప్రిలిమ్స్‌లోనే బాగా చదవాలి. మనకు టైం చాలా ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా ఇప్పటి నుంచి ప్రతిరోజు 5 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ ఒకే రోజు చదవలేము. సో మెల్లగా ఒక 1 అవర్, 2 అవర్స్ డైలీ చదవడం, ఒక 1 వీక్, తర్వాత 3 అవర్స్ చదవడం, తర్వాత 5 అవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే
చాలా ఈజీగా డెఫినెట్గా జాబ్ కొట్టచ్చు. ఎలా ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని మనము సాల్వ్ చేసి జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లైట్ తీసుకోవద్దండి. ఇంకా చాలామంది అనుకునేది ఏంటి, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, వస్తుందా రాదా, ఇలాంటి డైలాగులన్నీ మైండ్లో తీసేసేయండి. నోటిఫికేషన్ పక్కా వస్తుంది. సో ఒక 1 మంత్ లేట్ అవ్వచ్చు, 2 మంత్స్ లేట్ అవ్వచ్చు, బట్ గ్యారంటీగా వస్తుంది. మనము రెడీగా ఉన్నామా, మనం బాగా చదివినామా అని గుర్తుపెట్టుకోండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకు రావాల్సిన క్వాలిఫై మార్క్స్ కాదు, మినిమం 100 ప్లస్ 120 ప్లస్ మార్క్స్ ప్రిలిమ్స్లో వచ్చేటట్టు బాగా చదవండి. అలా రావడం వల్ల ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ మెయిన్స్లో ఏం కలపరు. బట్ మనకి ప్రిలిమ్స్లో అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్లో జస్ట్ 80 మార్క్స్ వచ్చాయనుకోండి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 2 to 3 మంత్స్లో మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఫిజికల్ మీద మనము బాగా ఫోకస్ చేస్తాం, చదివేది తగ్గిస్తాము. సో ఫిజికల్ మీద ఫోకస్ చేసి ఫిజికల్ ట్రై చేస్తాం, ఫిజికల్ మీద క్వాలిఫై అయిపోతాం. ఫిజికల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు చాలామందికి సీరియస్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను 24 అవర్స్ చదివేస్తాను, బాగా ప్రిపేర్ అయిపోతాను, మొత్తము ఎట్లయినా జాబ్ కొట్టాలి అనుకుంటారు. కానీ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు చాలా తక్కువ టైంలో 15-20 డేస్, మ్యాక్సిమం 1 మంత్ కూడా ఉండదు. సో 1 మంత్ కూడా ఉండదు, 15-20 డేస్లోనే మెయిన్స్ ఎగ్జామ్ పెడుతున్నాడు. కాబట్టి అక్కడ చదవడానికి టైం లేదు. కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ రెఫర్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, మెయిన్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే మనం మాక్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ టైప్లో 200 మార్క్స్ టైప్లో, మెయిన్స్ ఎగ్జామ్ టైప్లో ఒక 20 ఎగ్జామ్స్, 30 ఎగ్జామ్స్, 30 మాక్ ఎగ్జామ్స్ రాయగలిగేటట్లు మనం బాగా ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడే మనము ఎగ్జామ్ సక్సెస్ అవుతాం. అట్లా ప్రిపేర్ కావాలంటే ప్రిలిమ్స్ రాయక ముందే మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడే బాగా ప్రిపేర్ అయ్యి 120 ప్లస్ మార్క్స్ ప్రిలిమ్స్లో తెచ్చుకోగలిగితే, ఆ రేంజ్లో చదవగలిగితే, మెయిన్స్లో గ్యారంటీ ఇంకొక 50 మార్క్స్ ఇంక్రీజ్ అయినా 170, 180 రేంజ్లో మనం మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో జనరల్ స్టడీస్ని, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ని, జనరల్ స్టడీస్ని ఈక్వల్గా టైం కేటాయించి చదవండి. బట్ అర్థమెటిక్ రీజనింగ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డెఫినెట్ మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ని కూడా మనం బాగా చదువుతాము, బట్ ఎగ్జామ్ రాసేంతవరకు మనం దాని మీద ఎక్కువగా చెప్పలేము. సో ఎగ్జామ్ రాసేదాన్ని బట్టి అది ఈజీగా ఉందా, టఫ్గా ఉంది అనే మార్క్స్ని బట్టి వస్తాయి. జనరల్ స్టడీస్లో అందరికీ మార్కులు వస్తాయి, ఈజీగా ఉంది, అందరికీ మార్కులు తగ్గితే టఫ్గా ఉంది. అదే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత ఈజీగా రాయొచ్చు. సో దాంట్లో డెఫినెట్ మార్క్స్ వస్తాయి. సో ఇది ఓవరాల్గా తెలంగాణ కానిస్టేబుల్స్ గురించి మనము డీటెయిల్డ్గా దీంట్లో చెప్పుకున్నాం. దీంట్లో అర్థమెటిక్లో స్ట్రాటజీ ప్లాన్ ఎలా ఉండాలి, అర్థమెటిక్స్లో ఏ టాపిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూస్తే అర్థమెటిక్ వస్తుంది. అలాగే మిగిలిన రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీ ప్రతి సబ్జెక్టు కూడా వాళ్ళ యొక్క మన సీనియర్ ఫ్యాకల్టీతో ఒక వీడియో చేసి ఏ టాపిక్స్లో ఎన్ని మార్క్స్ అడుగుతున్నారని తొందరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. సో మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మీకు డౌట్ ఉండి దీని మీద వీడియో చేయండి అని అనిపిస్తే తప్పకుండా మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ నేము, ఎక్కడి నుంచి, మీ ఏరియా, ప్లస్ మీ ఏ టాపిక్ మీద మీరు కావాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.